ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి కూడా గ్రామ పంచాయతీ తరఫున మనకు అది టేలెంట్ లో కూడా అది ఎటు పోవాలనేది సమస్య మారుతుంది. కొన్ని మనం చెరువులలో వేస్తున్నాం, కొన్ని కుంటలు వారించుకున్నాం, ఉరికి నీటితో పొలాలు వారించుకొని పంటలు పండించుకున్నాం. కానీ ఇప్పుడు మన ఎంఆర్ఓ సార్ వచ్చి పిఆర్ఓ చెప్తారు, మనం మా గ్రామ పంచాయతీ నుంచే అందరం వాళ్ళని ఏం చేస్తామంటే స్కూల్ ప్రదర్శన పోయి హెచ్చరించేసి వాళ్ళని తీసుకొని పోయి స్కూళ్ళలో కొన్ని ఊరి గుడిసేటువంటి కొన్ని పూన పెంకల ఇళ్ళు కొన్ని ఉరుస్తు అంటే ప్రభుత్వం ఎంత పడుతుంది? 1000 రూపాయలు పడుతుంది భారం. మనకి అమ్మేయాలా, అమ్మేసి హోల్సేల్ అమ్మేస్తారు అన్నమాట. చెప్పాడు మనకు సోప్ పెట్టాడు, కమ్యూనిటీ సోప్ అంటే పెద్ద సోప్ పెట్టాడు, అక్కడనే ఇరికిపోయాడు. ఇప్పుడు ఎస్సీ ఏరియా ఉంది, అక్కడ అవసరం ఉంది, ఎస్టీ ఏరియా ఉంది, అక్కడ అవసరం ఉంది, బీసీ ఏరియా ఉంది, అక్కడ 20 లక్షల మనకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఒకసారి ఇప్పుడు మన ఫిబ్రవరిలో కూడా జనాభా లెక్కలు అయిపోతాయి. ఇప్పుడు 16th ఫైనాన్స్ వస్తున్నాయి కాబట్టి పెంచుకోవాలా. ఇప్పుడు నిధులు వస్తాయి, 16th ఫైనాన్స్ లో కూడా నిధులు వస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మిషన్ భగీరథ అనేది కూడా మనం సప్లై చేస్తున్నాము. అవన్నీ కూడా ఎంత ముఖ్యంగా ఏంటంటే త్రాగునీరు. ఈ త్రాగునీరు సప్లై అనేది కూడా ఏంటంటే డ్రైన్లు, రోడ్లు, తర్వాత కరెంటుకు సంబంధించిన వీధి దీపాలు, ఆఫీసర్లు చెప్పేది పథకాలు, ప్రభుత్వం చెప్పే పథకాలు వినాలా, మనకు కూడా సహకరించి మనం అందరం కలిసి చేసుకుంటేనే అభివృద్ధి అవుతుంది. మనకు కావాల్సిన అవసరం మేము మామూలుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సక్సెస్ చేస్తున్నాం అంటే మీ అందరికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, గ్రామం మన అభివృద్ధి చేయించుకోవాలని. మీ అందరు పేమెంట్ వచ్చినాయి కదా, ఇంకా పెండింగ్ ఉన్నాయి. 2 వారాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మీకు గతంలో తెలుసు, ఈ ప్రభుత్వం రాకముందు నీకు 6 నెలలు రాలేకపోతున్నాయి, 6 నెలలు ఏడాది కూడా ఉపాధి పనులు రాలేదు. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు కూడా మీకు సెంట్రల్ ప్రభుత్వం ఎంత వస్తుందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఎప్పటికి కూడా దొరుకుతున్నది. ఉపాధి పనులకు ఎక్కడ కూడా పెండింగ్ పెడతానేమో. ఈ విధంగా ఉపాధిలో కూడా క్లియర్గా ఐకేపీ అని చెప్పడం జరిగింది. అదే ఐకేపీ ద్వారా డాక్టర్ సంఘాలు మన దగ్గర 2 మేట్లు ఉన్నాయట. 2 మేట్ల ద్వారా సుమారు 42 సంఘాలున్నాయి, 47 సంఘాలున్నాయి, 480 మంది మెంబర్లు అన్నమాట. దాని ద్వారా 2,39,00,000 మీరు వడ్డీ ఇస్తున్నారు. ఇది మొత్తం ప్రభుత్వం భరిస్తుంది కదా, మీరు ఏమైనా కడుతున్నారా? అంటే సంవత్సరానికి 20 లక్షల వడ్డీ మారుతుంది. అంటే ఒకవేళ ప్రభుత్వ పరంగా 90 పైసలు వడ్డీ వేస్తే 2 లక్షల రూపాయలు నెలకు వస్తుంటుంది. దాని ద్వారా ఇప్పుడు సంవత్సరానికి మన గ్రామానికి సుమారు 22 లక్షల నుంచి వస్తున్నాయి. అంటే ఎంత గ్రహించాలి మీరు? ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిందంత ఏం వేస్తున్నది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు గతంలో తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పిన సారు ఇంకేనా షాప్ పెట్టుకోవచ్చు అంటారు, ఇంకేనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అంటారు ఐకేపీ ద్వారా. మరి ఇవన్నీ చేసుకోండి, 40% పెంచుకోండి, పనులు పెంచుకోండి. ఇంకేనా ఎక్కువ మటుకు ఏంటంటే నాన్ వెజ్ వాడుతున్నాం. ఇప్పుడు ఎక్కువ గొర్రెలు షార్ట్ అవుతున్నాయి. కోళ్ళ పప్పు ఈజీ అయిపోయింది. దేశీ చికెన్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది, దేశీ చికెన్ అని. మీరు కూడా కోళ్ళు పెంచుకోండి, మన ఐకేపీ ద్వారా డబ్బులు ఇస్తారు కదా. ఇవన్నీ మనకు ఉత్పత్తి చేసుకుంటే మనం గ్రామాలకు కూడా లాభం వస్తాం. మీకు దాని గురించి అందరికి చెప్తారు కాబట్టి దీన్ని ఉపయోగించుకొని తప్ప కోరుకుంటున్నాను ఇక్కడ. అదేవిధంగా ఈ సంవత్సరం హౌసింగ్ ఎన్ని ఇచ్చినామో మనం 10 ఏళ్ళ ఒక్కీలు వచ్చిందా? 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ప్రభావం మాట్లాడదు చెప్పాల్సి వస్తున్నది ఇక్కడ మీ అందరి గురించి. ఒక ఇల్లు ఇచ్చిందా? మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇచ్చిందా తప్ప ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వలేదు. అలా ఏమన్నారు కేసీఆర్ గారు, నేను తెలంగాణ ఇవ్వగానే తెలంగాణ ఇచ్చిన తర్వాత గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఇచ్చిన ఇంట్లో ఎక్కడ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అల్లుడా చేయడం అనుకోవాలా, బిడ్డ చేయడం అనుకుంటుంది. 2 బెడ్రూమ్లు ఇస్తారు, రూపాయలు ఇచ్చిందా? మరి మన ఈ యొక్క రేవంత్ సర్కార్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు. మరి దాంట్లో మన ముల్లంగిలో మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వెంటనే మేము అందరం పోయిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి ఎంత ఇచ్చిండు? 18 ఇల్లు ఇచ్చిండు. మన 18 సరిపోని చెప్పి నాకు ఫోన్ ఏంటో ఫోన్ చేస్తారు, మీరు రండి ఎమ్మెల్యే గారు పోదామంటే ఎమ్మెల్యే గారు పోగానే పాపం ఆయన ఎప్పుడైనా నీ గ్రామం నా గ్రామం దత్తత తీసుకుంటున్నావు, మరి నువ్వు ఇవ్వాల్సిందనగానే ఇమ్మీడియట్ 42 ఇల్లు శాంక్షన్ చేశాడు. మరి దాన్ని 42 ఇస్తే మన వాళ్ళు అలా 7 ఇల్లు క్యాన్ చేసుకున్నాం, 35 ఇచ్చినాం. మన అన్న 5 క్యాన్ చేసుకున్నారు, మన రివైజ్ పెట్టించిన మళ్ళీ మనకు 9 ఇల్లు వచ్చినాయి. మొత్తం ఇప్పుడు నడుస్తున్నాయి, 35 ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం. నేను ఒకటే అంటున్నా గ్రామ ప్రజలకు, మీరు ఎన్నైనా కట్టుకుంది ఇట్లా కుదవలేదు. ఎమ్మెల్యే గారు ఇంకా 2 టర్ములు ఇస్తారు, రెండో విడత ఇస్తారు, 3వ విడత ఇస్తారు ఎలక్షన్ లోపల.
మరి ఇన్ని మన ముల్లయ్య గ్రామంలో ఎన్ని ఇళ్ళు కావాలో నేను ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటారు కాబట్టి మీకు ఇలాంటి కొరత వచ్చేంత అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా కిరాయిలు ఉన్నారు, భూమి లేదు, ప్లాట్ లేదు, లేదు, మన గ్రామంలో సుమారు గతంలో 5 ఎకరాలు కొనిపెట్టాను. మరి దాని ద్వారా కూడా పట్టాల ద్వారా మీకు ఇచ్చి దాంట్లో నిర్మించే బాధ్యత సర్పంచ్ గారు తీసుకుంటారు. ఇక్కడ మీరు ఎక్కడైనా మరీ కిరాయి ఉంది జాగా లేదంతలకు ఖచ్చితంగా సర్పంచ్ గారు చెప్తున్నా, ఎక్కడైనా ముందు ఫస్ట్ వేరు 5 ఇల్లు ఇచ్చేయి వాళ్ళకి చూపించేసి జాగా చూపిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మరి అది కూడా సర్పంచ్ గారు గ్రామ ప్రజలందరూ తీసుకోవాలని సర్వం కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇంకేమున్నది మీకు రేషన్ కార్డు, మన రేషన్ కార్డు ఇచ్చాం కదా మీకు తెలుసు 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? మనం ఎన్నైనా రేషన్ కార్డు అది నిరంతర ప్రక్రియ. మీరు కుటుంబాలు పెరుగుతాయి, పిల్లలు పెరుగుతున్నారు, లగ్గాలు అవుతాయి, కోడలు వస్తుంది, అల్లులు కొడుకులు ఉంటారు, ఏడబడతాం. మరి వాళ్ళకి రేషన్ కార్డు కావాలా? మరి ఎప్పటికప్పుడు ఇంత రేషన్ కార్డు ఇస్తాం, ఇంత ఇచ్చినప్పుడన్నా. ఈ విధంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న 24 లక్షల రేషన్ కొత్త ఇచ్చినాం. మరి ఇంత తెలుసు రేషన్ కార్డు ఏం తింటుంది, దొడ్డగా ఏం తింటుంది, మన ఏడవుతుంది, మన దుకాణం వేస్తుంది. మరి మళ్ళీ ఏం చేసినాం, మన ప్రభుత్వం ఎలక్షన్ వాగ్దానం ఇయ్యలే రేవంత్ రెడ్డి సార్. మరి ఈ విధంగా రీసైక్లింగ్ చేస్తుంది, మళ్ళీ అయిపోతున్నది, మళ్ళీ సర్కారే కొట్టున్నారు, రైతులు కొట్టున్నారు, మళ్ళీ మీగా వస్తున్నారు, మళ్ళీ మీరే వేస్తున్నారు. అంటే ఇదంతా చూసి ఇదంతా పక్కా పడేసి సన్న బియ్యం ఇచ్చిన ప్రవేశపెట్టేది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాగా మీకు ఎంత భారం పడుతున్నది? సన్న బియ్యం 1 కిలో ఎట్లా 4 కిలో ఇవ్వాలా? ఎందువల్ల ఎంత కిలో 60 రూపాయలు కూడా ప్రభుత్వం ఎంత భారం పడుతున్నది? కిలో మీద 30 రూపాయలు భారం పడుతుంది. అంటే దొడ్డు బియ్యం ఇస్తాం 30 సరిపోతుండే. అంటే ఇప్పుడు సుమారు ఇంకా 30 అదనంగా ఇస్తున్నాం. అంటే ఈ విధంగా సంవత్సరానికి ప్రభుత్వము 3000 కోట్ల భారం పడుతుంది. గతంలో మీకు తెలుసు మన తెలంగాణ వస్తున్నప్పుడు మన కప్పు లేకుండే, మిగులు పడలేకుండే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్లు అప్పు ఇచ్చింది. 8 లక్షల కోట్ల మామూలు విధంగా కాదమ్మా. ఆ 8 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా. మన ఆదాయం తక్కువండే. మనకి ఎంత వస్తుంది ఆదాయం? నెలకు సర్కారుకు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. దాంట్లోకి వెళ్ళి 6,000 కోట్లు జీతభత్యాలు పోతాయి. వీళ్ళందరికీ కదా జీతాలు ఎంప్లాయీస్కి. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి కదా. మీరు ఇంత మీరు నెలలో పెన్షన్ వస్తుందా? 10 తారీఖు 15 తారీఖు వస్తుంది. నెలలో పెన్షన్ వస్తుంది అందరికీ. ఇలా జీతాలు వస్తున్నాయి, రిటైర్మెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అదేవిధంగా మీకు గతంలో తెలుస్తూ ఉద్యోగం చేసుకునేటప్పుడు ఫండ్ అమ్మేసుకుంటాడు. ఆ ఫండ్ ఆఫీసర్ కూడా కేసీఆర్ పడేసుకున్నాడు. దాన్ని కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు 2,000 కోట్లు పొదుపు వేసి ఇచ్చేసింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉచిత రేషన్ కార్డు ఇచ్చినాము, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, 200 యూనిట్లకు కరెంట్ ఇస్తున్నామా మీ అందరికీ. ఊర్లల్లో 90% మంది ఫ్రీ అయింది కరెంటు. ఇదంతా గమనించాలమ్మా. నాకు ఎంత భారం పడుతుంది? అదొక 3,000 కోట్లు పడుతుంది. నెలకెంత? ఇంతకు ముందు నెలకు 3 లక్షల కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు ఎంత కడుతున్నారు? ఒక 60,000 వస్తుందా, 20,000 వస్తుందా? 15,000 అంటే వాళ్ళు కడుతున్నాం, నేను ఒకరు కడుతున్నా, నర్సరీ కూడా కడుతున్నచ్చు, గంగర కూడా కడుతున్నచ్చు, ఇలా కడుతున్నారు, లక్ష్మీ కూడా కడుతున్నారు. ఇంత మీద కట్టేది. ఇక మీకు అందరూ ఫ్రీ కరెంట్. ఇక ఇప్పుడు ఎంత పెద్ద భారం పడుతుంది ప్రభుత్వం మీద? అన్ని గమనించుకోండి. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గతంలో ఏం చేసేది, మేమేం చేస్తున్నాము. మరి ఈ విధంగా ఇక మొన్నడాకి ఏముంటే బోనస్ ఇస్తున్నాం, అట్లా రైతు బంధు చేస్తున్నాం. ఇన్ టైంలో గతం 5,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం. బోనస్ కూడా సన్న పడ్డకి ఎందుకు ఇస్తున్నాం? సన్న పడ్డ కోసము. ఇప్పుడు సన్నరే బియ్యం ఇవ్వాలి కదా, ఇక్కడ అంతమంది తొడేమని ఇస్తారు, దానికి బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు సన్న పడ్డ కోసం. మరి ఈ విధంగా ప్రభుత్వము ఈ ప్రతి ఒక్కటి కూడా మేము అందరి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దృష్టి పెట్టుకునే ఈ విధంగా అన్ని స్కీములు కూడా జరుగుతున్నది. మీరు దీన్ని మనం గ్రామాలలో ఉపయోగించుకోవాలా. ఏ ప్రభుత్వం తెచ్చిందో వారికి అండగా ఉండాలా. మరి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గ్రామ సర్పంచ్ చెప్పండి. కరెంటు ప్రాబ్లం ఉన్నా కానీ, ఇల్లు పూర్తి ఇల్లు ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకైతే వ్యవసాయ సంబంధించి కానీ, విత్తనాల గురించి కానీ, యూరియా గురించి క్లియర్గా మాకు అంగడి గారు చెప్పి యూరియా ప్రాబ్లం ఏమిటి ఇస్తాము, యూరియా ఎక్కువ ఇస్తే ఏమవుతుందో క్లియర్గా చెప్పండి. మీకు యాప్ దాడిస్తే ఎవరైనా యాప్ తెలియని వాళ్ళు ఉంటే చక్కగా ఎంఆర్ఓ వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీకు అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేస్తారంట వీడికి గారు. దాని ద్వారా కూడా జరుగుతుంది. కరెక్ట్నమ్మా? నడిపేలా మీ దగ్గర అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే అమ్మాయి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఇచ్చేసిపోతుంది అందరికి. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు. యూరియా కొరత ఈ మధ్యకాల కొత్త ఉపకారం లేపిండ్రు. రైతులకు కరెంటు బిల్ వేస్తారని ఎక్కడ కూడా కరెంట్ బిల్ ఇచ్చేయలేదమ్మా. ఎప్పుడైతే గతంలో రాజశేఖర 2004లో ముఖ్యమంత్రి అయినరో
ఆ రోజు 1200 కోట్లు రైతులకు మాఫ్ చేసి ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఉచిత ఇవ్వడం జరుగుతున్నది. మేము దాన్నే కంటిన్యూ చేస్తున్నాము. మీరు మీటర్లు పెడతారంటారు. మీటర్లు అనేది మనం తీసుకున్న స్కీమ్ కాదని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు తీసుకుని చొప్పదం చేస్తున్నారు దాని గురించి. మీటర్లు పెడతాం ఎట్లుంటుందని అదే ఫైలు జీవో వెళ్ళింది. అదే పక్క పెట్టేసి ఎలక్షన్ వచ్చినాయి ఇప్పుడు బాగుందని చెప్పి దాన్ని పక్క పెట్టేసి అప్పుడు కేసీఆర్ గారు దేనికి మీటర్లు పెట్టి ఎట్లుంటుంది తయారు చూసి అదే తప్ప రేవంత్ రెడ్డి గారు కొత్త వచ్చింది కాదు మీటర్ల గురించి ఎక్కువ. అంటే గతంలో ఏమంటే బీజేపీ వాళ్ళు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏ రైతు ఎంత కరెంట్ కావుతున్నది మనకు రీడింగ్ కావాలా, ఆ రీడింగ్ వస్తే మాకు ఏ పడుతుంది అనే ఉద్దేశంతో మీటర్లు పెట్టడం జరుగుతుంది. గతంలో తీసుకుని జీవో తీసుకొచ్చింది. అదే తప్ప ఎక్కడ కూడా మీటర్లు పెట్టినా కానీ కరెంట్ అనేది ఖచ్చితంగా మీ అందరూ ఫ్రీ కూడా జరుగుతుంది. మీటర్లు పెట్టము, పెట్టే సమస్య లేదు. మొన్ననే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అని చెప్పిండ్రు. మీకు ఈయన రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్ మీకు కాంటెస్ట్ చేయము ఇంత కరెక్ట్ అని చెప్పారు. కాబట్టి రైతాంగాన్ని ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్లియర్ చెప్తున్నాము. ఏదో పక్కలు ఏదో చెప్తారు పట్టణ వాళ్ళు ప్రతిపక్షాలు. ఈ రోజు మేము ఇల్లు ఇస్తున్నాం. ఎక్కడైనా పార్టీలు చూస్తున్నామా? బీజేపీ అంటున్నామా, కాంగ్రెస్ ఉన్నామా, టీఆర్ఎస్ ఉన్నామా, సిపిఎం ఉన్నా ఏ పార్టీలకు అర్థంగా ప్రతి ఒక్క గరీబులు అందరికీ ఇల్లు ఇస్తున్నాం. 400 ఎస్ఎఫ్టీ లోపల పైన 600 ఎస్ఎఫ్టీ లోపల అంటే 40 గజాల పైన ఉండాలా, 60 గజాల లోపల ప్లాట్ ఉండాలి. అంటే ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. అంటే యాప్తాలు ఇస్తున్నారు కదమ్మా. ఇక్కడ కమిషన్ అడుగుతున్నారన్నా బిల్లు తిరుగుతుందా? సర్పంచ్ దగ్గర పోతున్నారు బిల్లు వస్తలేదని ఇంకో దగ్గర పోతున్నారా? మీకు పేర్చుడేళ్ళు ఆగానే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. గోడలు పడంగానే ఇంకో 1,00,000 వస్తుంది. స్లాబ్ పడంగానే ఇంకొక 1,40,000 వస్తుంది. మొత్తం కంప్లీట్ అయితే ఇంకా 1,20,000 వస్తుంది. అంటే ఈ విధంగా ప్రభుత్వం అనేది 5 లక్షల రూపాయలు ఇస్తారు. అది మామూలు విషయం కాదు. గంగరే గుర్తంగా ఇప్పుడు 1,80,00,000 చెప్పి మనం మొత్తం కంప్లీట్ చేస్తుంది. అంటే ఈ విధంగా ప్రభుత్వము ఎంత భారం ఉన్నా సరే మనం మీరెంత ప్రభుత్వం భారం భరించుకుంటూ పొదుపు చేస్తున్నది. అట్ట కూడా ఖర్చు పెడతలేదు. ఇంతకుముందు ఏమున్నాయి గత ప్రభుత్వం తెలుసా? పంజాబ్లో పైసలు తెచ్చారు. మన డబ్బులు కూడా పంజాబ్ రైతులకు ఇచ్చేసారు. అంటే వీళ్ళు అట్టగా అప్పు చేసిండు, అట్టగా ఖర్చు పెట్టేసారు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు పొదుపు చేస్తూ ఇప్పుడు మాకు తెలుసు రూపాయి పడ్డంటే ఎంత వస్తుందమ్మా, వారం పడ్డంటే ఎంత వస్తుంది, చారన్న ఎంత మిగులుతాయి సంవత్సరంకు? ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టే దానికి 1,00,000కు 20,000 కడతా వడ్డీ. సంవత్సరం ఎంత కడతాం? దాంట్లో పొదుపు చేస్తే బాణపడి ఎంత వస్తుంది? బారాన్ అంటే 1,000 రూపాయలకు 750 వస్తుంది మన పట్టి నెలకు. అట్లా 20 రూపాయలు మిగులుతాయి. అట్లా 8 లక్షల మీద రూపాయి కట్ట తీసుకొచ్చాడు కేసీఆర్. దాంట్లో ఒక కమిషన్ ఇస్తున్నాం మన బ్యాంకు వాళ్ళు. రూపాయి కట్ట తీసుకుంటే కమిషన్ వస్తుంది. దాన్ని కూడా తగ్గించాడు. ఇప్పుడు తగ్గించి 70% తీసుకొచ్చాడు. అంటే సుమారు సంవత్సరానికి ఒక 1,000 కోట్లు మిగిలిస్తున్నాడు. ఈ మిగిలించిన అన్ని మీకు పెడుతున్నాడు. ఇక ఎక్కడ కూడా ప్రభుత్వం వృధా చేస్తలేదు. ప్రజలు బతుకు చేస్తున్నది. మీకు తెలుసు ఊర్లో మీకు 4 ఎకరాల పొలం ఉంటుంది. మనకి ఎంత పంట